ఇస్వి పోలీస్ స్టేషన్ పరిధిలో పెదహరివాణం గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి శేఖర్ అనే అబ్బాయి, శేఖన్న ఇస్వి పోలీస్ స్టేషన్కి సంబంధించిన పెదహరివాణంకు సంబంధించినటువంటి వ్యక్తి శేఖన్న నిన్న రాత్రి హత్యకు గురైనాడు. చాలా దారుణమైన విషయం ఇది. ఆదోనిలో ఇటువంటి కార్యక్రమాలు లేవు అసలు. ఇటువంటి ఫ్యాక్షన్ రాజకీయాలు కానీ, లేదా ఫ్యాక్షన్ సంబంధించిన గొడవలు కానీ, లేదా వ్యక్తుల్ని చంపుకునేటువంటి రాజకీయాలు కానీ, పరిస్థితులు కానీ లేవు. మరి ఎందువల్ల ఇలా జరిగిందో తెలియదు. పోలీసులు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. బృందాలుగా విడిపోయి ఇన్వెస్టిగేట్ చేస్తున్నామంటున్నారు. త్వరలో అన్నీ బయటికి వస్తాయి. బట్ 2 రోజుల్లో ఈరోజు పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్ తీసుకొచ్చారు. అందుకని చూడడానికి వచ్చాను. కానీ ఆదోని నియోజకవర్గంలో ఎటువంటి హత్యలు కానీ, ఎటువంటి హింస కానీ ఉపేక్షించేది లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా పూర్తి స్వేచ్ఛ ఇచ్చినాం. ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ తప్పకూడదు. ఎక్కడా కూడా రౌడీజం కానీ, గూండాయిజం కానీ, ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ కానీ ఎక్కడా కూడా తప్పకుండా చేయమని చెప్పి పూర్తి స్వేచ్ఛ పోలీసులకి ఇచ్చినాం. పోలీసులు నిరంతరం పనిచేస్తూ ఉంటారు ఆ విధంగా. కానీ దురదృష్టం తెలియట్లేదు. కారణాలు రేపెల్లుండికంతా బయటకు వస్తాయి. ఈ రకమైనటువంటి హత్య జరగడం అన్నది ఓసారి ఏమవుతుందంటే, ఆదోన్లో ఇట్లాంటి కార్యక్రమాలు జరగడం, కొంతమంది కుటుంబానికి సంబంధించిన గొడవలు అంటున్నారు, కొంతమంది ఇంకోటి ఏదో అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇది ఏమవుతుందంటే, బయట చూసే వాళ్ళకి కుటుంబ గొడవ ఇంకోటో అనిపించదు. ఆదోనిలో హత్య చేసినారనిపిస్తుంది. ఆదోనిలో ఇటువంటి హత్య రాజకీయాలు ఉంటాయేమో, హత్య సంబంధించిన గొడవలు ఉంటాయేమో అని అనిపించే అవకాశం కూడా ఉంది. ఇది మంచిది కాదు. తప్పనిసరిగా దీని వెనకాల ఏదో వ్యక్తిగతమైనటువంటి వ్యవహారాలే ఉంటాయి. దీంట్లో ఎక్కడ కూడా 100కి 100% మిగతా విషయాలు ఏమీ ఉండవు అని మాత్రం నేను నమ్ముతా ఉన్నాను. బట్ ఏదేమైనా ఇన్వెస్టిగేషన్లో అన్ని విషయాలు బయటకు వస్తాయి. నేనే అన్ని ముందు చెప్పడానికి వీలు లేదు. అవి పోలీసులు ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. చట్టపరంగా ఏం చర్యలు తీసుకోవాలనో వాటిని తీసుకుంటాం. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.